నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. కార్మిక క్షేత్రంలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు. రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అంబరానంటిన మేడే సంబరాలు. చికాగో అమరవీరులకు నివాళులర్పించిన కార్మిక సంఘాల నాయకులు. అమరుల స్ఫూర్తితో హక్కుల కోసం పోరాటాలు కొనసాగించాలన్న నేతలు. చెన్నూరు పట్టణంలో మిషన్ భగీరథ పైపు లైను లీకేజ్. వృధమయంగా మారిన ప్రధాన రోడ్డు. నడిచేందుకు ఇబ్బంది పడుతున్న ప్రజలు. మెదక్ జిల్లా తుక్కాపూర్లో ప్రకృతి సంపదను దోచుకుంటున్న మాఫియా. మంజిరా నది నుండి జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా. అధికారులు మామూలుగా తీసుకుంటున్నారని వ్యక్తమవుతున్న విమర్శలు. రామకృష్ణపూర్లో మేడే వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పార్టీ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేడే వేడుకలను నాయకులు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరై చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణిలో కార్మికులు యూనియన్ సంఘాలకు అతీతంగా ఐక్యతతో ఉండి వారి హక్కుల కోసం పోరాడాలని సూచించారు. అలాగే ఐఎన్టీయూసీ యూనియన్ కార్మికుల హక్కుల కోసం అనేక పోరాటాలు చేసి హక్కులను సాధించిన ఘనమైన చరిత్ర ఉందని పేర్కొన్నారు. అనంతరం కౌన్సిలర్ బుద్ధుల రమ్య, ప్రేమ్సాగర్, ఏఐటీసీ నాయకులు బత్తుల రాజ్ కుమార్లను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అదేవిధంగా మేడే సందర్భంగా రిటైర్డ్ సింగరేణి ఉద్యోగులను శాలువలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోపతి రాజయ్య, నాయకులు అబ్దుల్ అజీజ్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఒక మంచి సెటిల్మెంట్ చేయాలని చెప్పి మా కార్మికులతో కూర్చొని మంచిగా సెటిల్మెంట్ చేసి మళ్ళీ మేము విడికోళ్ళు మీరు ఇక్కడైతే రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకుంటారో మేము కూడా మా విశాఖ ఇండస్ట్రీలో విడికోలు ఫంక్షన్ పెట్టి వారి కుటుంబ సభ్యులను అందరినీ భోజనానికి పిలిచి లంచ్ చేపించి వాళ్ళందరికీ సన్మానం చేపించి రిటైర్మెంట్ చేసి ఫ్యాక్టరీ మూసేసినారు. కానీ కేసీఆర్కి లొంగలే. కేసీఆర్ వ్యతిరేకంగా నిరంతరం పోరాటం జరిగింది. మేము ఎప్పుడు కూడా ఇది కేవలం కాకా వెంకటస్వామి గారి స్ఫూర్తి. ఏ ఇష్యూ అయినా కానీ వారు ఎప్పుడు కూడా ఆలోచించి ఎప్పుడైనా కొట్టాడే విషయం ఉంటే ఎవ్వరు కూడా ఏది ఒత్తిడి తీసుకొచ్చినప్పటికీ కూడా భయపడేది కాదు. మీకు అందరికి కొన్ని విషయాలు ఇక్కడ అందరి ముందు చెప్పలేము. కానీ కొన్ని స్ట్రైక్స్లలో యజమాన్యము ఫాదర్ వ్యతిరేకంగా ఉన్నప్పుడు తర్వాత చాలా ఇబ్బందులు పెట్టినారు వారు. కానీ కార్మికుల వైపే ఉండాలి. ఆ పోటీలో కూడా యజమాన్యం వైపు లేకుండే తర్వాత ఆయనకే చాలా నష్టమైంది. కానీ కార్మికుల వైపు ఎప్పుడు కాకా గారు ఉండాలి. మనం అందరం కూడా కారణంగా శ్రమ దోపిడీ జరిగి 10 గంటలు, 12 గంటలు, 15 గంటలు పనిచేసుకునే విధానాన్ని రూపుమార్పి కేవలం 8 గంటలు, 10 గంటలు ఉండాలి. మిగతా 8 గంటలు రిక్రియేషన్కి కేటాయించాలి. మిగతా 8 గంటలు రెస్ట్ చేయాలనే ఒక సదుద్దేశంతో మేడే కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి కార్మిక లోకం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ 10 గంటల విధానాన్ని తీసుకొచ్చినందుకు ముఖ్యంగా కార్మికులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమం అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు క్యాతన్పల్లి మున్సిపాలిటీ కార్యాలయం, సింగరేణి సిహెచ్పి, తాపీ మేస్త్రి హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సిహెచ్పిలో ఏఐటీసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య, మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ కార్మికుడు నారాయణ, తాపీ మేస్త్రి హమాలీ సంఘం ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షుడు గాండ్ల సమ్మయ్య జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 గంటల పని దినాల కోసం కార్మికుల పోరాటాల ఫలితమే నేడు కార్మిక దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు. హక్కుల సాధన కొరకు అన్ని రంగాల కార్మికులు ఐక్యతతో ఉండాలని కోరారు. కార్మికులు అనేవాళ్ళు ఎర్రజెండా మేడేని ఎర్రజెండా ఎగురవేసి జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది. ఆ వేలాది మంది కార్మికుల ప్రాణత్యాగాలకి గుర్తుగా ఈనాడు మేడే దినోత్సవాన్ని కార్మిక వర్గం జరుపుతూ ఉంది. భవిష్యత్తులో కూడా కార్మిక వర్గం తమ హక్కులు కాపాడుకోవడానికి ఈ మేడే స్ఫూర్తితోటి పోరాట కార్యక్రమంలో పాల్గొనాలని ఏఐటీసీగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పర్వదినం అన్ని పండుగలాగా మేడే కూడా కార్మికులందరూ ఎంతో ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు. ఈ
ఈ అవకాశం ఎందుకు వచ్చింది అని అంటే చికాగో అనే అమరవీర మన మహానగరంలో ఆనాడు కార్మికులందరూ 8 గంటల పని దినం కోసం చాలామంది కార్మికులు ఆ రోజు అమరులై వాళ్ళు సాధించి తెచ్చిన కార్మిక కర్షకులకు ఈ మేడే 1వ తారీఖు అనేది చాలా శుభదినంగా భావిస్తూ వాళ్ళ హక్కులు సాధించిన రోజుగా భావిస్తూ మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో ప్రభుత్వాలు మారినా కూడా కార్మికులు అనేది వాళ్ళు కష్టార్జితం ఎక్కడైతే ఉన్నారో కార్మికులు అక్కడనే ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా సమిష్టి కృషి చేసుకొని మరి ఐక్యంగా పోరాడి వారికి సంబంధించిన హక్కులను కూడా వాళ్ళు కాపాడుకుంటూ మరి వారి యొక్క కార్యాచరణను మంచిగా రూపుదిద్దుకోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలో కార్మిక కర్షక సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా 138వ మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎర్రజెండాను ఎగురవేయడంతో బుధవారం వాడవాడల ఎర్రజెండా రెపరెపలాడింది. సింగరణి ఏరియాలోని అన్ని గనుల విభాగాలు, కార్మిక వాడలు, కార్మిక సంఘాల కార్యాలయాల్లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అరుణ పతాకాన్ని ఆవిష్కరించి మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ బొగోని కార్మిక సంఘం ఆధ్వర్యంలో యూనియన్ కార్యాలయం వద్ద నిర్వహించిన మేడే వేడుకలకు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్కుసుమన్ ముఖ్య అతిథిగా హాజరై ఎర్ర జెండా ఎగురవేసి అనంతరం యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అదేవిధంగా మే 4న మంచిర్యాల పట్టణంలోని నిర్వహించే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోడ్ షోను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ టీబీజీఎస్ నాయకులకు కార్యకర్తలు సూచించారు. నస్పూర్ మున్సిపాలిటీలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు చికాగో అమరవీరులకు నివాళులర్పించి వారి త్యాగాలను స్మరించుకున్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని టీబీజీఎస్ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. గోదావరి కాలనీ షిర్కెలోని కార్యాలయం వద్ద యూనియన్ ఏరియా ఇన్ఛార్జ్ పెట్టం లక్ష్మణ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం పెట్టం లక్ష్మణ్ మాట్లాడుతూ చికాగో అమరవీరుల త్యాగాలు ఎన్నటికీ మరిచిపోలేనివని కొనియాడారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలాంటి ఆందోళనలు పోరాటాలు లేకుండానే సింగరేణి కార్మికులకు అనేక హక్కులు కల్పించారని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బండి రమేష్, పానుగండి సత్తయ్య, ఈసంపల్లి ప్రభాకర్, పొగాకు రమేష్, గడ్డం మహిపాల్ రెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని స్మరించుకుంటూ ఇవాళ మనకున్న సమస్యలు ఏంటి, కార్మికులకు మనం ఏం సాధించుకోవాలి, ఇప్పటివరకు తెలంగాణ బొగ్గని కార్మిక వచ్చిన తర్వాత సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం అండంతో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అండంతో చాలా పనులు చేసుకోవడం జరిగింది. ఏ విధంగా అంటే కార్పొరేట్ వైద్యం కానీ తల్లిదండ్రులకు, అట్లే కాకుండా 10 లక్షల రుణానికి వడ్డీ మాఫీ కానీ, మరియు కార్యాలయ నియామకం ద్వారా 14,000 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాల్లో మహిళలకు, ఒంటరి మహిళలకు, కూతుర్లకు, అల్లుళ్ళకు అందరికీ కల్పించడం జరిగింది. అదేవిధంగా ఎక్స్టర్నల్ ద్వారా సుమారు 6,000 మందికి జేబీటీలు, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్సు, మైనింగ్ స్టాఫ్ వీళ్ళందరికీ ఉద్యోగాలు, క్లర్కల్ సిబ్బంది ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇలా 39,000 ఉద్యోగాలలో కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 20,000 ఉద్యోగాలు కల్పించడం జరిగింది. లేకుంటే పరిస్థితి ఇంకా దిగజారిపోయి దాదాపు 19,000 ఉద్యోగాలు. అలాగే సిపిఐ ఆధ్వర్యంలో గోదావరి కాలనీ షిర్కే చౌరస్తాలో మేడే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. షిర్కేలో పార్టీ పట్టణ కార్యదర్శి మిర్యాల రాజేశ్వరరావు, నస్పూర్ కాలనీలో మండల సహాయ కార్యదర్శి లింగం రవిలు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలివెని శంకర్ మాట్లాడుతూ 8 గంటల పని దినాల కోసం చికాగో నగరంలో కార్మికులు ఉద్యమ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈ పోరాటంలో ఎంతోమంది కార్మికులు తమ ప్రాణాలను త్యాగం చేశారని తెలిపారు. వారి పోరాట స్ఫూర్తితో దేశంలోని కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేస్తున్నామని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకువచ్చి కార్మిక వ్యతిరేక విధానాలను పాల్పడుతుందని ఆరోపించారు. బీజేపీని ఓడిస్తేనే కార్మికుల హక్కులు సాధ్యమవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారుకూరి నగేష్, జోగుల మల్లయ్య, ముస్కే సమ్మయ్య, కొట్టె కిషన్ రావు, కోడి వెంకటేష్, శాఖపురం భీమరాజు, కంచం భోషం, దాడి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కోసం జరిగిన ఆ సమరంలో అసూలు బాసినటువంటి కార్మిక వర్గానికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మేడే ఉత్సవాల సందర్భంగా ఆనాటి పోరాట పటిమను పూర్తిగా తీసుకొని నేడు మతోన్మాదులు ఈ దేశంలో రాజ్యాధికారంలో ఉన్నారు. వారిని ఈ రాజ్యాధికారం నుంచి దింపడం కోసం యావత్తు కార్మిక వర్గం అంతా కూడా ఏకతాటిపై వచ్చి నేడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సెక్యులరిజాన్ని నిలబెడదాం, కార్మిక వర్గ హక్కుల్ని కాపాడుకుందాం. అట్లాగే ఈ శ్రీరాంపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి
సింగరేణి గని కార్మికుల యొక్క ఐక్యతను కూడా చాటం కోసం భిన్నాభిప్రాయాలు లేకుండా కార్మిక వర్గం అంతా కూడా ఏకతాటిపైకి వచ్చి కార్మిక వర్గ పోరాటాలలో పాల్గొనాలని చెప్పి ఈ మేడే ఉత్సవాల సందర్భంగా కార్మిక వర్గానికి పిలుపునిస్తూ కాగా నస్పూర్ మున్సిపాలిటీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్మికుల సంఘం అధ్యక్షుడు కొయ్యల వెంకటి ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ సుర్మిల్లా వేణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు సిసిసి కార్నర్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు 8 గంటల పని విధానాన్ని స్ఫూర్తిగా తీసుకొని కార్మికులు మరింత ఉత్సాహంతో తమ హక్కుల కోసం పోరాడాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు సంఘం నాయకులు పాల్గొన్నారు. మరి అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పుడు కనీస వసతులు లేకున్నటువంటి అలాంటి పరిశ్రమలో సుమారు 18 నుంచి 16 గంటల పని చేయించుకునే వాళ్ళు కార్మికులతోటి. మరి అట్లాంటి పని చేసుకునే తరుణంలో కనీసం పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయకుండా కార్మికులందరూ ఒకటై అప్పటి నుండి వాళ్ళ కార్మిక హక్కులు సాధించే వరకు అనేక ఉద్యమాలు చేస్తూ వాళ్ళ యొక్క హక్కుల సాధన కోసం మరి ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ యొక్క ఉద్యమం ఫలితమే ఈనాడు ఈ కనీస వేతనం, కనీస పని గంటలు, కనీస వేతనం సుమారు 8 గంటల పని దినాలు కల్పించే విధంగా కార్మికులు చేసినటువంటి కృషి ఫలితమే ఈరోజు ఈ మేడేను జరుపుకోవడం జరుగుతుంది. మరి అనేక కార్మికులు ఆ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆనాటి కార్మికులను స్మరిస్తూ వాళ్ళకు నివాళులు అర్పిస్తూ మనం ఈరోజు ఈ మేడేను జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి కార్మికులందరూ కూడా పని గంటలు 8 గంటల పని గంటలు కల్పిస్తూ వాళ్ళకి కనీస అవసరాలు ప్రతి పరిశ్రమలో, ప్రతి కార్మిక వాడలలో వాళ్ళకి సౌకర్యాలు కల్పిస్తూ అనేక ఆనాటి నుంచి ఇప్పటి వరకు కార్మికులు వాళ్ళ యొక్క హక్కులను సాధిస్తూ వస్తున్నారు. కాబట్టి కార్మికులందరూ కూడా కార్మికులు బాగుంటేనే పరిశ్రమలు కానీ ఇక్కడ మా నస్పూర్ మున్సిపాలిటీకి సంబంధించి కార్మికులందరూ కూడా చాలా కష్టపడుతున్నారు. నిత్యం ప్రజల్లో మెదులుతూ అనేక వాడలలో తిరుగుతూ కార్మికులందరూ కూడా కష్టపడుతున్నారు. కాబట్టి ఈ కార్మికుల కష్టాన్ని మనం గుర్తిస్తూ ఈరోజు అందరికీ కూడా మరొకసారి మేడే సందర్భం కార్మికులందరికీ కూడా మున్సిపాలిటీ కార్మికులే కాకుండా ప్రతి ఒక్క కార్మికులు ఈరోజు మేడే జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు ఆ యొక్క కార్మికులు ప్రపంచ యావత్ భారతదేశంలో అంతటా 16 గంటల నుండి మొదలుకొని 20 గంటలు కూడా చేయించిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఆ రోజు చికాగో నగరంలో ఎందుకంటే మన కార్మికులు ప్రాణ త్యాగం చేసి తన రక్తాన్ని చిందించి ఈరోజు ఈ యొక్క మేడే 1896 మనకు మేడే జరుపుకోవడం జరిగింది. కాబట్టి ఆ రోజు సెలవు దినం మనకు వచ్చింది. కాబట్టి అది ఆ యొక్క ప్రాణ త్యాగమే ఈరోజు మన 8 గంటలు సాధించుకున్న ఈ మేడకు గుర్తని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జక్కుల రాజేశం ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీ బస్టాండ్ కార్మికుని విగ్రహం వద్ద యూనియన్ పార్టీలకు అతీతంగా ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల కార్పొరేషన్ చైర్మన్ జనక్ ప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు, బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్రావు, టీబీజీకేఎస్ ఏరియా ఇన్ఛార్జ్ పెట్టం లక్ష్మణ్, కేంద్ర కమిటీ సభ్యుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య తదితరులు శ్రీరాంపూర్ కాలనీలో నిర్వహించిన మేడే వేడుకల్లో పాల్గొని కార్మికుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మేడే జెండా ఎగురవేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జక్కుల రాజేశం మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు గత సీఎం కేసీఆర్ వల్ల అనేక హక్కులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని వివరించారు. కేసీఆర్ ఇచ్చిన కారుణ్య నియామకాలతో నేడు సింగరేణి సంస్థ యువ కార్మికులతో కలకలలాడుతుందన్నారు. ఇలాంటి సింగరేణిని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని, గనుల ప్రైవేటీకరణ, వేలం వేయడం లాంటి కుట్రలను పాల్పడుతుందని ఆరోపించారు. కార్మిక వర్గం చికాగో పోరాటాలను ఆదర్శంగా తీసుకొని పోరాడి సింగరేణి గనులు ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయం ముందు అరుణ పతాకంను ఆవిష్కరించారు. కార్మికులు మేడే స్ఫూర్తితో హక్కులు సాధించుకోవాలని సంఘం గౌరవ అధ్యక్షుడు హరికృష్ణ పిలుపునిచ్చారు. మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షులు కోగర్ల ఆశయ, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్యామ్ కుమార్, ఉపాధ్యక్షులు శశిధర్, రామస్వామి, కుమారస్వామి, ఆవుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నిన్న కార్మిక సోదరులకు ఇలా ఎండ తీవ్రంగా ఉంది. ఇవాళ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం పట్టించుకోకపోతే మరి నిన్ననే మేము అధికారులతో మాట్లాడి మరి గౌరవ ఎమ్మెల్యే గారితో, మున్సిపల్ చైర్మన్తో, కమిషనర్తో మాట్లాడి
కార్మికులందరికీ రేపటి నుండి 5 నుంచి 11 గంటల వరకే పని చేసే విధంగా ఉత్తర్వులను ఇప్పించేటువంటి ఘనత ఇవాళ ఈ మంచిర్యాల మున్సిపల్ కార్మిక సంఘానికి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల ప్రజలకు కార్మికులకు మేడే శుభాకాంక్షలు. 138 సంవత్సరాల క్రితం అమెరికా రాజధాని షికాగోలో అక్కడి కార్మిక వర్గాన్ని 18 గంటలు పనిభారం మోపుతూ ఎన్నో హింసలు చేస్తే ఆనాడు కార్మిక వర్గము పని దినాన్ని తగ్గించాలని ఆనాడున్న కార్మిక వర్గం ఆ ప్రభుత్వంపై పోరాటం చేస్తే దుర్మార్గమైన ప్రభుత్వము పోలీసు కాల్పుల్లో లక్షలాది మంది కార్మికులను కొట్టన పెట్టుకున్నది. కాబట్టి ఆనాడు మరణించిన కార్మికులనే ఈనాడు మేడగా గుర్తించి మరి ప్రతి సంవత్సరం మేడ రోజున వాళ్ళ పేరు విన మరి మేడే కాగా మేడే సందర్భాన్ని పురస్కరించుకొని మంచిర్యాలలోని ప్లంబర్లకు 50% బీమా వర్తింపు కార్డులను అందజేశారు. మేడే రోజున కాలేజ్ రోడ్లో ప్లంబర్ అసోసియేషన్ కార్యాలయంలో కేక్ కట్ చేసి మేడే సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిడిల్ లైఫ్ అందించిన 50% రాయితీ బీమా కార్డులను ప్లంబర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లంబర్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లేష్తో పాటు ఉపాధ్యక్షులు శేష్ రాజ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఆట్ల అంజయ్యనీలు, సంయుక్త కార్యదర్శి ఎండి మజీలు పాల్గొన్నారు. తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు మేడే సందర్భంగా మా ఆఫీసులో కేక్ కట్ చేసుకొని చాలా వరకు మన కార్మికులకు పోరాటం వల్ల ఎన్ని పోరాటాలు చేస్తే మనకి మేడే వచ్చిందో తెలుసు. 24 అవర్స్ని 8 గంటలుగా మార్చి మనం పోరాటాలతో సాధించి ఈ మేడే సందర్భంగా ఈరోజు మనం ఆఫీస్లో ప్లంబర్ ఆఫీస్లో కేక్ కట్ చేసుకొని అలాగే ఈరోజు మన కార్మికులకు కూడా, ఎందుకంటే చాలా వరకు ఎవరెవరో వచ్చి మీ యొక్క పనుల కాడ అమౌంట్ తీసుకొని మాకు చాలా ఇబ్బంది గురవుతుంది, మా ఆఫీస్కి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. అందుకనే ఈ యొక్క విన్నపం ఈరోజు ఈ మేడే సందర్భంగా మరొకసారి గృహ యజమానులకు, నిర్మాణ సంస్థలకు తెలియజేస్తున్నాను. ఈ ఒక్కటి మీరు అబ్జర్వ్ చేసుకొని గమనించి ఎవరైతే మా సంఘం తరఫున సభ్యత్వం పొంది ఉంటారో వారికి పనులు ఇచ్చి చేసుకోగలరని, అలాగే అదేవిధంగా మా సంఘం తరఫున ఎలాంటి కార్మికుడు మీకు ఇబ్బంది కలిగినా మా ఆఫీస్కి వచ్చి మీరు మా కంప్లైంట్ ఇస్తే మేము అలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని ఈరోజు మా మేడే సందర్భంగా. అలాగే మంచిర్యాల హమాలీ కార్మికులు మేడే సంబరాలను ఘనంగా నిర్వహించారు. పురవీధులు డప్పు వాయిద్యాలు, కళాకారుల నృత్యాలతో ఊరేగింపు జరిపారు. తొలుత హమాలీ సంఘం కార్యాలయం ముందు అరుణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం సంఘం గౌరవ అధ్యక్షులు పోదారి తిరుపతి మాట్లాడుతూ కార్మికులకు మేడే పండుగ రోజు అని తెలిపారు. చికాగో నగరంలో కార్మికుల హక్కుల సాధన కోసం చేసిన పోరాటం కార్మికుల స్ఫూర్తిగా నిలిచిందని అన్నారు. ఈరోజు మేడే వేడుకలను మంచిర్యాల హమాలీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కార్మికుల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఆనాడు 19వ శతాబ్దంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల పైన శ్రమ దోపిడీకి గురవుతుంటే ఆ రోజు బానిసత్వంలాగా కార్మికులను చూసేవాళ్ళు. ఆ రోజు 1886 మే 1 మంది కార్మికులు 24 గంటల లోపలనే 4 లక్షల మంది కార్మికులు ఏకతాటిపై వచ్చి సమ్మెలో పాల్గొనడం జరిగింది. 40,000 కుటుంబాలు రోడ్ల మీదకి జరగడం జరిగింది. ఆ రోజు పెట్టుబడిదారు వ్యవస్థలు, పెద్దందారు వ్యవస్థలు, పోలీసుల కనుసైగలతో ఆ రోజు సమ్మెలో పాల్గొన్నటువంటి కార్మికులపైన కాల్పులు జరపడం జరిగింది. కాల్పులు జరిపినప్పుడు కూడా, ప్రాణ త్యాగం చేసినప్పుడు కూడా పోరాటాలు ఆపలేదు కార్మికులు. పోరాటాల ఫలితంగా ఎంతోమంది ఆ రోజు ఆనాటి ప్రభుత్వం ఎంతోమంది కార్మికులు వృద్ధి చేయడం జరిగింది. కార్మిక లోకం దేనికి భయపడదని చెప్తూ వాళ్ళు ఆ రోజు పోరాడి 8 గంటల పనిదినాన్ని సాధించుకోవడం జరిగింది. దాన్ని గుర్తుగానే ఈరోజు మేడే వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. మన మంచిర్యాల హమాలీ సంఘం కార్మికులకు రావాల్సినటువంటి రేట్ల విషయంలో పెద్దలు ప్రేమసారరావు చొరవ తీసుకొని వాళ్ళ హక్కు అయినటువంటి రేట్లను ఈరోజు కార్మికులకు అనుగుణంగా కార్మికుల పక్షాన పెద్దలు ప్రేమసారరావు చొరవ తీసుకొని అందరి వ్యాపారస్తులతో మాట్లాడి వాళ్ళకి రావాల్సిన హక్కును సాధించి వాళ్ళకి ఇవ్వాల్సిన రేటును సామరస్యంగా పరిష్కరించడం జరిగింది. పెద్దలు ప్రేమసారరావు గారికి మా హమాలీ సంఘాలు కొన్ని తెలుసుకొని మా కోసం హక్కులు కొన్ని ఉన్న హక్కులు తీసేస్తారు. దీన్ని కార్మికులను దృష్టిలో పెట్టుకొని 8 గంటల విధానానికి అట్లనే చట్టాలు తెచ్చిండ్రు గట్ట ఆ చట్టాలను మళ్ళీ కాల రాస్తున్నారు. దానికోసం మేము ఎంత దూరమైనా పోరాడతాం మా హక్కుల కోసం. దీన్ని 8 గంటల పని దినంగానే పాత లెక్కనే ఉండనివ్వాల్సిందిగా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం జరుగుతుంది. కాగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి చెందిన కార్మికులు ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకుని మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పట్టణంలోని వీధుల గుండా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షుడు తగరం ముదిరాజ్ మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం ద్వారా కార్మికులకు హక్కులు కల్పించింది బీఆర్ఎస్ అంబేద్కర్ అని, రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి కార్మికుడికి పింఛను ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీ కార్మికులకు వెంటనే పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్టు గేటు ముందు హెచ్ఎంఎస్ ఆధ్వర్యంలో బుధవారం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్టీపీపీ కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు విక్రమ్ ఎర్రజెండాను ఆవిష్కరించారు. శ్రీరాంపూర్ ఏరియా హెచ్ఎంఎస్ కార్మిక సంఘం పలువురు నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ కార్మిక సంఘం శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ తిప్పారపు సారయ్య మాట్లాడుతూ వెట్టి చాకిరీ, బానిసత్వం, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా 18 గంటల పని విధానాన్ని వ్యతిరేకిస్తూ 1886 మే 1వ తేదీన లక్షలాది మంది పోరాడి రక్త దర్పణం చేయడం వల్లనే వారి రక్తంలో నుండి ఆవిర్భవించిందే ఎర్రజెండా అని పేర్కొన్నారు. ఒక ఎస్టీపీ విద్యుత్ కర్మాగారం లోపల ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తే 5 పర్మనెంట్ కార్మికులను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఎన్టీపీసీ పక్కనే ఉన్నటువంటి ఎన్టీపీసీలో అమలు చేసిండ్రు. కానీ ఇక్కడ అట్లాంటి చట్టాన్ని తుంగలో దొక్కి ఇక్కడ 1200 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి చేస్తే 12,560 అంటే 6,000 మంది ఉండాలి. అందులో 50% చేసిన 3,000 మంది కన్నా శాస్త్ర అలాగే మెదక్ జిల్లా రామాయంపేట నిజాంపేట మండలంలో 138వ మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని, కార్మిక చట్టాలను కాలరాసే విధంగా చట్టాలను తెచ్చిందని తీవ్రంగా విమర్శించారు. ఇప్పటికైనా కార్మికులకు 10 లక్షల ప్రమాద బీమా, 50 సంవత్సరాలు నిండిన కార్మికులకు 6,000 పింఛన్, వారి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. చెన్నూరు పట్టణంలో మిషన్ భగీరథ పైప్ లైన్లు లీకేజీ కారణంగా ప్రధాన వీధులు బురదమయంగా మారుతున్నాయి. నడిచేందుకు దారి లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజీ కారణంగా ప్రధాన వీధులు బురదమయమవుతున్నాయి. నడిచేందుకు దారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పైప్ లైన్ లీకేజీ కారణంగా రహదారులన్నీ కూడా నీటిమయం అవుతున్నా కూడా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనుల్లో నాణ్యత లేని కారణంగానే ఈ లీకేజీలు జరుగుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాలు మారినా తమ తలరాతలు మారటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి లీకేజీని గుర్తించి మరమ్మతులు చేయించాలని ప్రజలు కోరుతున్నారు. ఇసుక మాఫియా ప్రకృతి సంపదను యథేచ్ఛగా కొల్లగొడుతూ సొమ్ము చేసుకుంటుంది. మెదక్ జిల్లా కొల్చారం మండలం తుక్కాపూర్ గ్రామ శివారులోని మంజిరి నది నుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది. అధికారులు మాత్రం మామూలుగా తీసుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొల్చారం మండల పరిధిలో తుక్కాపూర్ గ్రామ శివారులోని మంజిరి నది నుండి ప్రతిరోజు రాత్రివేళ ఇసుక రవాణా యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు సైతం అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక సూరులు ప్రతిరోజు రాత్రి వేళలో భారీగా ఇసుకను తోడేస్తూ అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. వినియోగదారుల అవసరమే అవకాశంగా మార్చుకొని అక్రమార్కులు అందిన కాడికి దుండుకుంటున్నారు. ఒక్క ట్రాక్టర్ లోడుకు ఇసుకకు 5,000 నుంచి 6,000 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సన్న ఇసుక రావాలంటే సన్న ఇసుకను ఒక్కో లోడుకు 6,000 నుంచి 7,000 వరకు విక్రయిస్తున్నారు. ఇంత దర్జాగా అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే ఇదంతా అధికారులకు తెలియకుండానే జరుగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని చుట్టుపక్కల రైతులు వాపోతున్నారు. సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యంగా మారిపోయిందని వాగులు పరిసరాల ప్రాంతాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మందమరి పట్టణంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం వంశీకృష్ణ గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇంటింటికి తిరిగి చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. కాంగ్రెస్తో పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమని నాయకులు నోముల ఉపేందర్ గౌడ్, సుత్కు సుదర్శన్ అన్నారు. ప్రచారం ప్రారంభం జరిగింది. ఏదైతే మన చెన్నూరు శాసనసభ్యులు వెంకటస్వామి గారిని ఎలా అయితే గెలిపించారో రేపు జరగబోయే పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణకు అత్యధిక మేరతో గెలిపించాలని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి గడప గడపకు వెళ్తూ మన గ్యారంటీ కార్డ్స్ ఏమున్నాయో ఈ గ్యారంటీ కార్డ్స్ ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేర్లతో సహా రాసి ఈ రిసిప్ట్ వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే గడ్డం వంశీకృష్ణ గారు
వివేక్ వెంకటస్వామి గారు వాళ్ళు ఏదైతే వాళ్ళ విశాఖ చారిత్రక ట్రస్ట్ ద్వారా మండవాళ్ళలో ఎన్నో బోర్వెల్స్ ట్యాంకర్లు మన మండవాళ్ళకి దావతుల కింద ఇవ్వడం జరిగింది. కావున వాళ్ళు సేవ చేసే గుణం వారు వాళ్ళ ప్రతి ఒక్కరూ గమనించి వాళ్ళని అత్యధిక మేడతో గెలిపించాలని సందర్భంగా ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకై బీజేపీ ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డికి ఎంఆర్పీఎస్ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సానుకూలంగా స్పందించిన భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతునిస్తూ వికారాబాద్ చిగుళ్లపల్లి గ్రౌండ్లో మందకృష్ణ మాదిగ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రంలో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గత 10 ఏళ్లుగా అధికారం అనుభవించిన బీఆర్ఎస్ పార్టీలు మాదిగలకు అన్యాయం చేశాయని అన్నారు. ఎన్నో సందర్భాలలో మాదిగల హక్కుల కోసం ఎస్సీ వర్గీకరణ కోసం ప్రభుత్వ పెద్దలతో చర్చించినా ఎలాంటి స్పందన లేదని అన్నారు. ప్రస్తుత బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మాదిగలకు జరుగుతున్న అన్యాయం పట్ల వివరించిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా స్పందించడం ద్వారా మాదిగల పూర్తి మద్దతు బీజేపీ పార్టీకి ఉంటుందన్నారు. వర్గీకరణ చేయడానికి ముందుకొచ్చింది ఎవరు? నరేంద్ర మోడీ గారు. మాదిగలకు రాజకీయ ప్రాతినిధ్యం పెంచింది ఎవరు? బీజేపీ నరేంద్ర మోడీ గారు. మరి ఇప్పుడు మనం ఎవరు కొట్టేయాలి? కడుపు కొట్టిన వాళ్ళక, తిండి పెట్టిన వాళ్ళక? మన కడుపు కొట్టిన వాళ్ళక, తిండి పెట్టిన వాళ్ళక? మనల్ని అణచేసే ప్రయత్నం చేసిన వాళ్ళక, మనల్ని అప్పుడు చేసుకున్న వాళ్ళక? మనల్ని అణచేసింది బీఆర్ఎస్ కాదా? మనల్ని అప్పుడు చేసుకున్నది నరేంద్ర మోడీ గారు కాదా? మనల్ని మోసం చేసింది కాంగ్రెస్ కాదా? మనం న్యాయం చేయడానికి ముందుకు వచ్చింది బీజేపీ కాదా? ఇప్పుడు ఇంకా రాజకీయాలు ఏమున్నాయి? రాజకీయాలు కాదు, జాతి భవిష్యత్తు ముఖ్యమైన సుఖమైన మర్చిపోవాలి. ఇగో మీ అన్నగా చెప్తున్నా, ఈ రోజు ఇక్కడ ఉపన్యాసం చేస్తున్నా కదా, ఈ రోజు దేశ ప్రధానమంత్రి మన తెలంగాణకు వచ్చారు కదా, ఈ రోజు నేను ఇక్కడ ఉపన్యాసం చేస్తున్నా కదా, దేశ ప్రధానమంత్రి జగన్బాబు ఎన్నికలకు వచ్చారు కదా, ఈ రోజు ఏం మాట్లాడిండు? తెలంగాణకు వచ్చిన ప్రతిసారి గౌరవ నరేంద్ర మోడీ గారి నోటి నుండి వచ్చే ఏకైక కులం పేరు మాదిగలకు న్యాయం చేద్దామని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తమపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలని బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ నగనూరి వెంకటేశ్వర్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాలనే తమపై లేనిపోని అభండాలు వేస్తూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రాష్ట్రం అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలిచి ప్రజలకు చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. చెన్నూరు నియోజకవర్గంలోని సమస్యలపై ఎన్నోసార్లు బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడి ప్రశ్నించి పోరాడి పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగటానికి కృషి చేశామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుటుంబ పాలన కొనసాగుతుందని అందుకు నిదర్శనం కాకా కుటుంబమే అని అన్నారు. మరి చెన్నూరు లోపల నిర్మాణం అయ్యేటువంటి బస్ డిపో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? మీరు దాని మీద మీరేమైనా చర్య తీసుకున్నారా? మీరు ఎందుకు మాట్లాడతలేరండి? నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. మీరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్టయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం మీరు పనిచేయాలని చెప్పి కానీ నేను కోరుతా ఉన్నా. మేము రానున్న రోజుల లోపల భారతీయ జనతా పార్టీ మేము అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా చెన్నూరు ప్రాంత ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. రానున్న ఎన్నికల లోపల ఎంపీగా గోమాస శ్రీనివాస్ గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. 500 సంవత్సరాలుగా పరిష్కరించండి అయోధ్య రామాలయాన్ని పరిష్కరించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఆర్టికల్ 317 యొక్క పరిష్కరించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. త్రిపుల్ తలాక్ సమస్యను పరిష్కరించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి ఏ సమస్య అయినా పరిష్కరించేటువంటి సత్తా భారతీయ జనతా పార్టీకి ఉన్నది. కాబట్టి రానున్న రోజుల లోపల దేశ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కమలం గుర్తుకే మా ఓటేస్తాం, భారతీయ జనతా పార్టీని గెలిపిస్తాం, మరో మాడు నరేంద్ర మోడీ గారిని ప్రధాని. సిటీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కార్మిక క్షేత్రంలో ఘనంగా ప్రపంచ కార్మిక దినోత్సవ వేడుకలు. రామకృష్ణపూర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో జెండాను ఆవిష్కరించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా అంబరానంటిన మేడే సంబరాలు. చికాగో అమరవీరులకు నివాళులర్పించిన కార్మిక సంఘాల నాయకులు. అమరుల స్ఫూర్తితో హక్కుల కోసం పోరాటాలు కొనసాగించాలన్న నేతలు. చెన్నూరు పట్టణంలో మిషన్ భగీరథ పైపు లైను లీకేజ్. బురదమయంగా మారిన ప్రధాన రోడ్డు. నడిచేందుకు ఇబ్బంది పడుతున్న ప్రజలు. మెదక్ జిల్లా తుక్కాపూర్లో ప్రకృతి సంపదను దోచుకుంటున్న మాఫియా. మంజిరా నది నుండి జోరుగా సాగుతున్న ఇసుక అక్రమ రవాణా.
అధికారులు మామూలుగా తీసుకుంటున్నారని వ్యక్తమవుతున్న విమర్శలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.